గోంగూర తోటగాడ కాపు కాస గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూత వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న గోరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూజ చల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాటు ఉట్టి మీద బాల మీగడా నువ్వు ఒకసారి అమ్మాయిలతో పెట్టుకుంటా హాయ్ అబ్బాయిలు ఏంటి అది రీసౌండా మా అబ్బాయి ఎనర్జీ అబ్బా రీసౌండ్ వస్తే ఎవరికి ఎక్కువ ఇక్కడ ఎనర్జీతో చెప్తున్నారు హాయ్ అబ్బాయిలు ఎప్పుడు పేమెంట్ గురించి ఆలోచిస్తావు నువ్వు అక్కడ ఎనర్జీ వాళ్ళ హ్యాపీనెస్ చూడబ్బా ఎప్పుడు పేమెంట్ అయినా నీకు అక్కడ పేమెంట్ ఇచ్చే బ్యాచ్ అది పేమెంట్ తీసుకునే బ్యాచ్ అది ఓకే మరి మా అమ్మాయి ఒప్పుకుంటారు అనుకున్నా ఒక్కసారి గట్టిగా చెప్పండి ఓకే వెల్కమ్ టు మై షో ఓ మై ఫ్రెండ్ స్పాన్సర్ బై హలో బ్రదర్స్ మైండ్ సెలూన్ లాభా గైడెన్స్ విశాఖపట్నం ఆపోజిట్ ఐసిఐసి బ్యాంక్ నేనా వెబ్సైట్ రోడ్ మరి అమ్మాయిలు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా అబ్బాయిలు మనం తక్కువ తింటామా చెప్పండి స్టార్ట్ చేద్దామనా ఎప్పుడు వాళ్ళేనా అది పర్ఫార్మెన్స్ అంటే మాది పర్ఫార్మ్ చేయడానికంటే మేమే వస్తాం ఎప్పుడు స్టార్టింగ్ లో బిస్కెట్ ఫ్యాక్టరీ అవసరమా మాకు తింటే తిను లేదంటే పో అబ్బా ఓకే మరి మా అమ్మాయితో స్టార్ట్ చేసేద్దామా ఓకే ఒక్కసారి ఛాన్స్ ఇస్తాను చెయ్యండి ఓకే మరి అమ్మాయిని డాన్స్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు ఏంటి ఆలోచిస్తున్నారా అదే మా అబ్బాయి అయితే అందరూ లేస్తారు అందరూ రాస్తారు పర్ఫార్మెన్స్ కంపైన్ సో మన అమ్మాయిలో మరి ఎవరు రెడీగా ఉన్నారు పేరేంటి జోష్న జోష్న ఏ జోష్న జీ జోష్న జీ మీన్స్ గాంధీ గాంధీ మహాత్మా గాంధీ కాదుగా ఓకే ఓన్లీ గాంధీ మరి బయటికి వచ్చాయి ఓకే నీ పేరు వైష్ణవి వైష్ణవి వైట్ విష్ణువా వైష్ణవియా వైష్ణవి సో చాలా వైట్ గా ఉన్నా వచ్చే బయట ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారా ప్రభాస్ ఫ్యాన్ అను కాదు మరి ఆ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు బాగుంటదని ప్రభాస్ బాగుంటుందా సాంగ్ బాగుంటుందా సాంగ్ ఓకే మరి నువ్వు నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు ఎవరి ఫ్యాన్ కాదు సో నీకు నువ్వే ఫ్యాన్ ఓకే మరి సాంగ్ రెడీగా ఉంది డాన్స్ కి రెడీయా ఓకే నన్ను ముంచిక తొమ్మిషాయ్ మన మనసులు వేకో వేకో ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్ కారణం నీతోనే యు టేక్ ఇట్ హై వచ్చురకే సే దిల్ కి ఫైర్ ఫ్లై అనుకునే సరే సైకో సైకో ఆగది కసహియా సైకో అవునా మరి ఫుల్ గా సాంగ్ చేస్తావా నువ్వు హాఫ్ కూడా లేదా
ఓకే మరి వైషు అయితే ఎక్స్ప్రెషన్స్ చూసాను అబ్బా, కిల్లింగ్. అసలు నిజంగా నాకు ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి నీవి. అమ్మాయి దగ్గర ఏం లేవు నీకు ఇవ్వడానికి, కానీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి మీ అబ్బాయి నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? అబ్బా ఎవర్ గ్రీన్ రెడీ అబ్బా. అబ్బాయిలు అందరూ నీలా ఉంటారు కదా. ఓకే ఓకే, నీ పేరేంటి? సమీర్. సమీర్, నువ్వే సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నావు? రణం సినిమాలో గనగన. అందుకే హిల్స్ వేసుకొని వచ్చాను నేను. మా వాళ్ళందరూ ఇలానే ఉంటారు, నీలా ఉండరు కదా. అండ్ సంపత్. సంపత్. ఓకే మరి ఏ సాంగ్ కి డాన్స్ చేస్తాం? రణం సినిమాలో గనగన సాంగ్. ఏ సాంగ్? ఏ సాంగ్ అన్నా? గనగన. గాన 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 గాన. ఆ సాంగే. ఆ సాంగ్ వీడు ఏదంటే అదే. ఈ అబ్బాయి వెనక. ఆలోచించండి. నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా ఒకటి. నా పేరు చిన్న నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా. అటైనా ఇటైనా ఇక అడుగేశానంటే అటైనా ఇటైనా ఇక అనుకున్నానంటే అందాలిరా. అనిపిస్తా నీకు ఏం చేశారనేసి కదా అబ్బాయిలు. కనిపించక ఏం చేశారు, ఇలా ఇలా తడుముకోవడం కాదబ్బా. ఏం చేశారో నేను చూపించాలా? ఏం చేశారు? కూర్చున్నాడు, పడుకున్నాడు, 2 రోజులు చేశాడు. ఆ రోల్ చేయ ఒకసారి. ఆ రోజు చేస్తే నన్ను ఎక్కడికో నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే మరి. ఓకే, గర్ల్స్ నుంచి ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు? గర్ల్స్ నుంచి ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అయిపోయింది, నువ్వు అప్పుడు పడుకున్నట్టున్నావు. ఓకే మరి అబ్బాయిలు ఎలా చేశారు? అమ్మాయిలు గట్టిగా చెప్పాలి. అది అలా ఉంది. థమ్స్ అప్ సింబల్ కిందకి ఒక్కసారి లిఫ్ట్ చేస్తే అలా ఉంటది. అంటే ఓ నువ్వు కూడా అమ్మాయి అని ఇప్పుడు చెప్తున్నావా? నేనంతా ఇప్పటి వరకు హీరో మెటీరియల్ అనుకున్నానులే. ఓకే మరి మా అమ్మాయిలు డాన్స్ చూసారు, అబ్బాయిలు డాన్స్ చూసారు. సో మరి మా అమ్మాయిల్లో మరి ఇంకో ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉన్నారు? నేను వస్తాను కదా, మీరు ఆగాలి కదా, మీ పేరు చెప్పాలి కదా. చెప్పాలి. ఏం నవ్వుతున్నారు అబ్బా? సెయింట్ మేరీ స్కూల్లో స్మైల్ సూపర్ ఉంది. పేరు కృతిక. కృతిక. ఏ కృతిక? ఎస్ కృతిక. ఎస్ మీన్స్ సావల్య. సావల్య కృతిక. ఓకే నీ పేరు? షాద్మా సుల్తానా. నాకు పలకడం రాదులే. పేరేంటి? భావని. మావని. ఏ సాంగ్ కి డాన్స్ చేద్దాం అనుకుంటున్నారు? అరుపు. ఒక్కసారి అరండి ముగ్గురు. అరమన్నాను కానీ అరుపు అనమలేదు. రప్పలు బయటికి. సో మా అమ్మాయిలు అరపడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు రెడీగా చూడడానికి? సరే ఇప్పుడే నువ్వు చెప్పావు కదా అలాగా మా అమ్మాయిలు ఒప్పుకోరని, అంతేగా? ఓకే మరి అరుపు సాంగ్ తో అమ్మాయిలు రెడీగా ఉన్నారు. హిట్ అయిపోయింది అనుకున్నాను నేను. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని
చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుష్యని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయలు మచ్చగా మిగిలిపోయింది. అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో పేరెంట్స్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి తప్పు ఉందేమో అని ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. సో నేను అందరి పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అమ్మాయిల తప్పేం లేదు, అంతా అబ్బాయిల తప్పే ఉంటుంది. సో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వకుండా వదిలేకండి ప్లీజ్. సో చాలా నైస్ నాన్న, మంచి మంచి మ్యాటర్ చెప్పాం. సో ప్లీజ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ ఒక్కటే ఈ షో నుంచి మేము తెలియజేస్తున్నాం. సో రెస్పెక్ట్ ద ఉమెన్. బయట అమ్మాయిల్ని సొసైటీలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ప్రేయర్ చేసినప్పుడు కూడా ఒక చెప్తాం, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో రెస్పెక్ట్ ద ఉమెన్స్. బయట సొసైటీలో అమ్మాయిలకి కొద్దిగా సపోర్ట్ చేయండి, అది మీకు కూడా లైఫ్ కెరియర్ లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా బాయ్స్? సో మన అబ్బాయిలు ప్రతిదానికి అగ్రీడ్ అవ్వాలి. ఓకేనా? సో మచ్. సో ఆ ఫీల్డ్ నుంచి మనం బయటికి రావడానికి మన అబ్బాయిల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. మరి ఎవరు చేస్తారు? ఆ అబ్బాయి పేరు కూడా గణేషే, తెలుసా? ఇప్పుడు చెప్పు, అబ్బాయిలు పర్ఫామ్ చేస్తారని. నీ పేరే కదా గణేష్. ఏ సాంగ్ పర్ఫామ్ చేస్తావు? మరువు అనేది నీపై ప్రేమ. మరువు అనేది నాపై ప్రేమ, అమ్మాయిపై ప్రేమ. అమ్మాయిపై ప్రేమ. అమ్మాయా నేనా? ఓకే, మా ఇద్దరం కాదు, అక్కడికి బయట ఎవరో ఉన్నారంట. జాగ్రత్తగా ఉండండి మేడం, మీ అబ్బాయితో లవ్ లో ఉన్నాడు. ఓకే, మరి ఏ సాంగ్? మరువు అనేది ఏ మూవీలో సాంగ్? డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్. ఓకే, మరి అమ్మాయిలు ఏదో చిన్న సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే, సాంగ్ ప్లీజ్. సూపర్ చేసావు. ఈ అబ్బాయి అన్నిసార్లు ఫ్లిప్ అవుతుంటే ఎక్కడైనా దెబ్బలు తగలేమో అనిపించింది గణేష్. అనిపించింది కదా, తగలేదు కదా. ఎలా ఉన్నాడు? బాగున్నాడుగా, బాగున్నాగా. సో నువ్వు ఫస్ట్ లో వచ్చినప్పుడు మరువు అనేది ఈ ప్రేమ ఎవరికి అంకితం? ఎవరికి అంకితం కాదు, నార్మల్ పేరెంట్స్. పేరెంట్సా? నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? డాడీ. వై? అంటే మమ్మీ కన్నా డాడీ బాగా. డాడీ స్కూల్ కి తెపెడతారా నిన్ను? పాకెట్ మనీ ఇస్తారని కదా. అలాగని నేను అడిగింది అబ్బాయి కోసం. మీ డాడీ డబ్బులు ఇస్తే కానీ స్కూల్ కి వెళ్ళావు, నీకు అందరికి తెలుసులే. అంతే కదా? అంతే అంతే. చూడు, ఇలాంటి అబ్బాయిలు అన్ని ఒప్పేసుకుంటాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేసావు వన్స్ అగైన్. ఓకే, మరి ఓకే.
ఓకే మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? సో సెకండ్ రౌండ్ పేరు టాపిక్ మాది, డిస్కషన్ మీది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో ఎలాంటి సందర్భంలో మన టీచర్ పైన మనకు కోపం వస్తుంది? నాకైతే లెసన్ కంటిన్యూస్ చెప్తే కోపం వస్తుంది అబ్బా. నీకు గణేష్? అంటే చదువుకోలేను కదా నీకే అది. సో అమ్మాయిలు ఎలాంటి సందర్భంలో టీచర్ పై కోపం వస్తుంది? సో ఇందాక బ్యూటిఫుల్ స్మైల్ తో నాకు సమాధానం చెప్పిన అమ్మాయి చెప్పాలి ఇప్పుడు. సో ఎలాంటి సందర్భంలో నీకు టీచర్ పై కోపం వస్తుంది? నీకోసం చెప్పు. నాకే నీకు మాకు రాయమల్లా జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పు. నా ముందు వేరే అమ్మాయిని పొగిడితే కోపం వస్తుంది. సో నీ ముందు వేరే అమ్మాయిని పొగిడితే నీకు కోపం వస్తుంది. ఓకే, అలాంటప్పుడు నువ్వు ఆ టీచర్కి ఎలా కావాలంటే అలా ఉండొచ్చుగా. ఉంటాను. సో అయితే నువ్వు చెప్పిన ఆన్సర్ మాకు మ్యాచ్ అవ్వలేదు. ఓకే, తప్పు లేకుండా కొడితే కోపం వస్తుంది. తప్పు లేకుండా టీచర్స్ కొడతారా మన స్కూల్లోనా? నిజం చెప్పు. అంటే పక్కనున్న వాడు మనతో మనం నేను మాట్లాడితే వాడు మనల్ని మాట్లాడిస్తాడు, కానీ వాడు మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు. నువ్వు పనిష్ అవుతావు ఆ టైంలో. సో అప్పుడు కోపం వస్తుంది. కానీ ఇక్కడ అమ్మాయిల్లో లాస్ట్ బెంచ్ వాళ్ళు అయితే చెప్తారు పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఒక లాస్ట్ బెంచ్ అమ్మాయి చెప్తాదంట, చూద్దాం. టీచర్స్ మన బ్యాచ్ కన్నా బిఫోర్ బ్యాచ్ బాగుంది, మీ బ్యాచ్ తిడతారు కదా. నీ పేరేంటి? హేమలత. అంటే ఏ టీచర్ మీద కోపం వచ్చింది నీకు? అది చెప్పకూడదు స్కూల్లో. మేడం అందరంటే కోపం అయితే నీకు ఇప్పుడు చెప్పాలి, నువ్వు షో ముందైతే చెప్పాలి. నా టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఇప్పుడు కోపం రాలేదా టీచర్ మీద? వస్తుంది అప్పుడప్పుడు. ఏ టీచర్ మీద వచ్చింది? చెప్పకూడదు అది. ఓకే, అమ్మాయి సిగ్గుపడుతుంది. అబ్బాయి సైడ్ నుంచి ఓకే, మన అబ్బాయిలు ఇందాక వాడు చెప్పాడు పక్కన వాడు తప్పు చేస్తే నన్ను కొడితే నాకు చాలా కోపం వస్తుందని. సో ఒక చెట్టుకి నీకు ఒక కాయ కావాలి, నువ్వు కొట్టినప్పుడు ఇంకో కాయ పడుతుంది. అలాగే కాయ తినడం మానేస్తావరా నువ్వు? ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతావు కదా. మేడం నిన్ను కొట్టినా కొట్టకపోయినా మేడం వాడితే తప్పు, వాడికి కూడా కొట్టినా ఆడికి కూడా నేను దెబ్బలు చిక్కపై నుంచి. ఓకేనా? ఓకే ఓకే, అన్నిటికీ ఒప్పేసుకున్నావు. సరే, ఎలాంటి సందర్భంలో టీచర్స్ పై కోపం వస్తుంది అబ్బాయి చెప్పరా? నువ్వు ఆలోచిస్తున్నావు ఏదో దీర్ఘంగా. నిలబడాలి, నిలబడు. పేరేంటి? నోకరాజు. నోకరాజు. ఏ నోకరాజు? బి నోకరాజు. బి మీన్స్ బాదం పొడి. బాదం పొడ, బాదం పప్ప? బాదం పొడి. ఓకే, ఎలాంటి సందర్భంలో టీచర్ పై కోపం వస్తుంది? నేను తప్పు చేయకుండా నేను కొట్టినప్పుడు నాకు కోపం వస్తుంది. నువ్వు తప్పు చేయకుండా నేను కొట్టినప్పుడు కోపం వస్తుంది. నువ్వు రోజు స్కూల్కి వస్తావా? వస్తాను. డైలీ? ఓకే, మరి గుడ్ బాయ్. సో మేడం నేను తప్పు చేయకుండా ఒక్కసారి కూడా మీరు కొట్టొద్దు. సో మరి మా అమ్మాయిలు ఎవరున్నారు? చైతన్య. నిలబడి ఒకసారి. నీ పేరు చైతన్య? ఓకే, ఎలాంటి సందర్భంలో టీచర్ పై నీకు కోపం వస్తుంది? అంటే ఇప్పుడు చెప్పమ్మా ఒకసారి. ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, అందుకు భయపడుతున్నావు కదా నువ్వు. ఈ షోలో చెప్పొచ్చు, తర్వాత మేడం మీకోసం కాదని చెప్పేసి. ఓకే, మరి ఏ టీచర్ పై నీకు కోపం వచ్చింది? పర్ఫెక్ట్ గా చెప్పు. నాకు ఏ టీచర్ పైన కోపం రాలే. ఓకే, మరి నేను ఏదో ఆలోచిస్తున్నాను కానీ నా క్వశ్చన్. సరే, నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? సునీత టీచర్. ఏ క్లాస్ చెప్తారు? 8th. సబ్జెక్ట్? తెలుగు. తెలుగు టీచర్ అంటే నీకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఒక రీజన్ చెప్పు. అందరినీ ఒకేలా చూస్తారు. అందరినీ ఒకేలా చూస్తారా? అయితే మేడం మీకు ఫుల్ మార్క్స్ వచ్చేసాయి మేడం, మీరు చాలా బాగా చూసుకుంటారంట తెలుగు మేడం. ఇంకా అబ్బాయి సైడ్ నుంచి ఓకే తప్పు వస్తుందా? అలాంటప్పుడు ఇంట్లో పడుకోవచ్చు కదా, స్కూల్కి వచ్చి పడుకోలే ఏంటి? ఓకే, మరి అమ్మాయిలు ఇంకెవరైనా లాస్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? లాస్ట్ ఛాన్స్. చెప్పండి, ఏం స్మైల్ ఇస్తున్నావు? రోష్ని. ఏ సందర్భంలో టీచర్ పై నీకు కోపం వచ్చింది? వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేసినప్పుడు కోపం వస్తుంది. వేరొక స్టూడెంట్ తిని కంపేర్ చేసినప్పుడు తినికి కోపం వస్తుంది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనకి లాటరీలో 1 crore వస్తే మీరేం చేస్తారు? లాటరీలో ₹1 పలికితే నేను వెంటనే బ్యాగ్ సర్దుకొని మా డాడీకి ఏది చెప్పకుండా పారిపోతాను. మరి మీరు అబ్బాయిలు చెప్పు.
ఆ ₹1 వడ్డీకి ఇచ్చి డబ్బులు తిప్పుతాను. ఆ కోటి 2 కోట్లు చేస్తాడు వీడు. మరి అమ్మాయిలు ఎవరున్నారు? చెప్పు. ఆ 2 crores ని 3 crores చేస్తా. అది గర్ల్స్ అంటే సేవింగ్స్ మా నుంచే స్టార్ట్ అవుతుంది గణేష్. బయట మేము ఎంత కష్టపడి వచ్చి మీకు ఇస్తామో మీకు సంబంధం లేకుండా క్లిప్పులు, పౌడర్లు అలాంటివన్నీ కొనుక్కుంటారు మీ అమ్మాయిలు. అది లాండ్రీ నుంచి వచ్చిందని చెప్తున్నారు, మీరు కష్టపడలేదు కదా. ఏదైనా సేవింగే కదా. అది ఫ్రీగా వచ్చినప్పుడు ఫ్రీగా ఖర్చు పెడతాం. సో ఫ్రీగా వచ్చిన డబ్బులు ఫ్రీగా ఖర్చు పెడతావు అంతేనా? ఓకే మరి మన అబ్బాయిలు, నీ పేరు? జగదీష్. ఎంత గట్టిగా చెప్పావు తెలుసు, జగదీష్. ఓకే మరి నీ ₹1 వస్తే ఏం చేస్తావు? పేరెంట్స్ కోసం ఖర్చు పెడతాను. పేరెంట్స్ కోసం ఖర్చు పెడతావు. ఓకే నైస్ నాన్న. సో ఇంకెవరైనా చెప్తారా? గోవా బీచ్ వెళ్తాను. గోవా బీచ్కి వెళ్ళి ఏం చేస్తావు చెప్పరా? బయటికి రా ఒకసారి, బయటికి. గోవా బీచ్కి వెళ్ళి ₹1 పట్టుకొని నువ్వేం చేస్తావు? లైఫ్ ఎంజాయ్ చేస్తాను. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మన విశాఖపట్నం కన్నా మంచి ప్లేస్ ఉంటుందా? మాకు లైఫ్ ఎంజాయ్. సో నువ్వు గోవా చెప్పడానికి రీజన్ ఉంది. గోవాకి ఎందుకు పోతావు? లైఫ్ ఎంజాయ్ చేయడానికి. గోవాకి ఎందుకు పోతావు? గోవాకి ఎందుకు పోతావు? జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కాదు. అరే అబ్బాయిలు తెలుసు కదా, పంపించే అబ్బాయిని. నీకు కూడా తెలుసు, నువ్వు అక్కడికే ఫస్ట్ పోతావులే. ఇక్కడ అమ్మాయిలు షాపింగ్ తో బిజీగా ఉంటాను. షాపింగ్ అమ్మాయిలు కరెక్టే కదా. అదే మరి ఫస్ట్ వచ్చినప్పుడు చూడలేదు కదా, మేకప్ లో మేము కూడా మీలాగే ఉంటాం మేకప్ తీస్తే. సో మేకప్ కి ఖర్చు పెట్టడానికి ₹1 కావాలి మీకు. నాకు తెలుస్తుంది, నేను చూస్తుంటేనే అర్థం అవుతుంది ₹1 కూడా చాలు అని. ఓకే మరి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు చిన్న బ్రేక్, సిటీలో వచ్చేస్తాం. వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మరి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? సో అమ్మాయిలు రెడీగా ఉన్నారా? అబ్బాయిలు ఓకే, థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రౌండ్ సాంగ్. ఓకే మరి థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే మరి. సో ఇక్కడ ఒక అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది, నా కోసం ఒక సాంగ్ పాడవా అని జోష్న అడిగింది. సో తన కోసం అండ్ నా యాంకర్ కోసం నేను ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాను. చెప్పాను ఒక స్పెల్లింగ్, జోష్న అండ్ నా యాంకర్ కోసం. ఓకే మరి సాంగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం పాడదాం ఆలోచిస్తున్నాను. మంచి పాట రావాలి కదా నీకోసం. మబ్బులోన వాన వెళ్ళిలా, మట్టిలోన నీటి చల్లులా, గుండెలోన ప్రేమ వెళ్ళిలా లాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటి కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుడ్డలేని ఆకసివే, చౌకల రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చెవి చెవిరా ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎన్నో విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వాన వెళ్ళిలా, మట్టిలోన నీటి చల్లులా, గుండెలోన ప్రేమ ముల్లిలా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుకుంది కొంటి కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. ఓకే చూస్తున్నా, బాగా పాడేనా? సూపర్ సూపర్. ఏదో ఒక 100కి 50 మార్క్స్ వేస్తావుగా. 100కి 1000. 100కి 1000. సో నీ మ్యాథ్స్ లెక్కలు ఇలా ఉంటాయి మాట.
అంతేగా మరి నేనేం అడిగాను నువ్వేం చెప్పినా? మీరు చాలా 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 బాగా పాడారు. అది నాకు కావాల్సింది అదే, ముందు చెప్పాను కదా అలా చెప్పమని శ్రీ. ఓకే మరి జోష్న చాలా ఎంకరేజ్ చేసింది. కాదు గణేష్, తను ఇచ్చే మార్క్స్ చూస్తే నేను కూడా పాడదాం అనుకుంటున్నాను. కాదు, గేట్ మ్యాన్ గేట్ వేసేయండి, అందరూ ఇక్కడే ఉండాలి, నేను పాట పాడతాను ఇప్పుడు కూడా. ఎవ్వరూ వెళ్ళిపోకూడదు, స్టాఫ్ అందరూ ఉండండి ఇక్కడే. నేను పాడితే అందరూ పారిపోతారు. యా వెళ్ళిపోతామా అబ్బాయిలు? అమ్మాయిలు మీరు రెడీగా లేరు అసలు? ఏంటి సింహం పడుకున్నప్పుడు పడుకుంటారు, అవతల వాడిని వేటాడాలనుకుంటే గట్టిగా వేసిపోతారు మా అమ్మాయిలు ఇక్కడ. చాలా అన్ని డైలాగులే కానీ థర్డ్ రౌండ్ నేమ్ టిక్ టిక్ టిక్. సో ఈ రౌండ్ లో రూల్స్ ఏంటంటే అబ్బాయిల నుంచి ఇద్దరు వస్తారు, అమ్మాయిల నుంచి ఇద్దరు వస్తారు. సో అమ్మాయిలు ఇద్దరు ఒక టీం, అబ్బాయిలు ఇద్దరు ఒక టీం. మేము ఒక క్వశ్చన్ వేస్తాం, ఆ క్వశ్చన్ కి సంబంధించిన 3 ఆన్సర్స్ చెప్పాలి. మీరు చెప్పే ప్రతి ఆన్సర్ మాకు మ్యాచబుల్ అయి ఉండాలి. అమ్మాయిలు మరి రెడీగా ఉన్నారు? అదే అబ్బాయిలు. సో మా అమ్మాయిలో నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను, జోష్న బయటకు వచ్చేయాలి. సో మరి ఇంకొక అమ్మాయి, నీ పేరు? వైష్ణవి, బయటిగా. ఓకే రోష్ని. ఓకే రోష్ని. సో మీ అబ్బాయిలో మరి ఎవరున్నారు, ఎత్తుకుంటున్నావా? అది స్టూడెంట్ కాదబ్బా, ఇంతమంది అబ్బాయిలు అందరినీ తీసుకురాలేను కదా, అందరూ టాలెంటెడ్ అబ్బా, టాలెంటెడ్. అసలు నేను తేలేను. నేను అందరు టాలెంట్ ని చూసి ఎవరిని తీసుకురాలేకపోతున్నాను కానీ తీసుకొచ్చేస్తాను. మైక్ ఇస్తా ఒకసారి. ఓకే రానన్నా, నీ పేరు? వచ్చి జగదీష్. సో వెళ్ళిపోవద్దే సాంగ్ కి డాన్స్ చేసిన అబ్బాయి బయటకు వచ్చేయాలి, రావాలి. సో జగదీష్, నువ్వు చెప్పిన నాకు నచ్చింది కాబట్టి నేను పిలిచాను. ఈ రౌండ్ లో అబ్బాయిల అమ్మాయిలు తేల్చేసుకోవాలి, ఓకేనా? సో ప్రాపర్టీస్. సో మేము అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిసిన వెంటనే మేము విజిట్ ప్లే చేయాలి, ఓకేనా? ప్రాపర్టీస్ ఇచ్చేసావా? ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, రెడీగా ఉన్నారా అమ్మాయిలు అబ్బాయిలు? ఓకే. పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు చెయ్యకూడని 3 పనులు ఏంటి? సారీ, పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు చేసే 3 పనులు ఏంటి? రెడీ, టైం స్టార్ట్. 1. ఓకే మరి జోష్న కొట్టేసింది రిజల్ట్. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు తీయాలి. లోకర్ ఓపెన్ చేసి డబ్బులు తీయాలి. ఫస్ట్ క్వశ్చన్. వీళ్ళు పేరెంట్స్ ఇంట్లో ఉంటే లోకర్ తాళాలు పట్టుకెళ్ళిపోవాలి. సో 3 ఆన్సర్స్ చెప్పాలనా? 1, కుకింగ్, 2, 3, 4, 5. అమ్మాయిల టైం అవుట్. అబ్బాయిలు డాడీ ప్యాంట్లో కానీ షర్ట్లో కానీ డబ్బులు ఉంటే తీసి. ఇంకా 4, 3, 2, 1. సో సెకండ్ క్వశ్చన్. సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కుక్కతో చేయకూడని 3 పనులు ఏంటి? ఓకే చెప్పాలి. కుక్కను పట్టుకొని ఇలా పెట్టకూడదు. ఓకే నెక్స్ట్ సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటది, కుక్కతో ఒక పట్టుకోకూడదు. నెక్స్ట్ కుక్క నోట్లో చేయట్టుకోకూడదు. సో కుక్కతో చాలా దగ్గర రిలేషన్షిప్ ఉన్నట్టుంది నీకు కదా? ఓకే మరి మీ అబ్బాయిలు? కుక్కని బెడ్ మీద ఎక్కించకూడదు. ఇంకా కుక్కని అర్పించకూడదు. ఓకే మీరు చెప్పిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయి తెలుసా? మీ అబ్బాయిలు కుక్కని బెడ్ మీద వేయకూడదు, వేస్తే టాయిలెట్ పోసేస్తుంది. కుక్కని అర్పించకూడదంట. కుక్క చేసే పని అరడం, దాన్ని అర్పించకుండా నువ్వు ఉంటే గిన్నీస్ రికార్డ్ ఎక్కేస్తావు. కుక్కని అర్పించకుండా ఉండగలవా నువ్వు? మరి దేనికి చెప్పినావు ఆన్సర్? ఓకే మరి థర్డ్ రౌండ్ విన్నర్స్ జోష్న టీమ్. ఓకే మై ఓట్ ఫర్ జోష్న. సో అంటిల్ దెన్ అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. 4th రౌండ్ లోకి వెళ్లే ముందు చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం. సో వెల్కమ్ బ్యాక్ అమ్మాయిలు. హలో. సో మీ అబ్బాయిలకి ఇవ్వాలని ఇస్తున్నాను. ఓకే మరి 4th రౌండ్ నేమ్ ఏంటంటే ఆట ఆడుకుందాం రా. ఓకే మరి మన అమ్మాయిలు ఎవరు వస్తారు గేమ్ ఆడడానికి? సో అన్నిటికీ జోష్న పిల్లలు నేను. సో నీ పేరు?
మీ ఇద్దరు ఒకలా ఉన్నారేంటి? అక్క చెల్లెలం కాబట్టి. అదేంటి నా రిలేషన్షిప్ ఇద్దరు పరిగెడుతుంది? నీ పేరేంటి? హేమలత. హేమలత. ఓకే, మరి అమ్మాయిల నుంచి హేమలత రెడీగా ఉంది వచ్చేది. సో మరి మీ అబ్బాయిలో మరి ప్రభాస్. ప్రభాస్, పేరు ప్రభాస్, హైట్ కూడా అలాగే ఉన్నదా? సో ప్రభాస్ తో హేమలత రెడీగా ఉంది. సో మనం ఓడిపోకూడదు, ఓకేనా? ఓకే. గట్టిగా చెప్పు, ఊగిపోతున్నావు. ఇంకా ఓకే. ఓకే అలా చెప్పాలి. ఓకే. ఓకే, అదే చెప్పినాను కూడా. ఎందుకు ఆ అమ్మాయిని ప్రిపేర్ చేస్తాం, మనమే గెలవాలనేసి. మేమే గెలుస్తాం కదా, అంత లేదు. రెడీగా ఉంది. సో నాన్న, నీకు ఇక్కడ ఒక అమ్మాయిని మేము పెట్టాం. అమ్మాయి ఐశ్వర్య నాకు నిలబెట్టాను నేను, చూడు నీకు తర్వాత కనిపిస్తుంది. సో అమ్మాయి వేరియేషన్ చెప్తూ ఉంటుంది. సో తను చెప్పిన డైరెక్షన్ లో నువ్వు వెళ్ళి ఆ బాల్ ని తనకి ఇవ్వాలి, ఓకేనా? మధ్యలో బాల్ పడినా నువ్వు వే మార్చినా అవుట్, ఓకేనా? రెడీ, స్టార్ట్. 1 2 3. సో హేమలత రెడీగా ఉంది. రెడీ, స్టార్ట్. 1 2 3. ఓకే, మరి బాల్ ఇచ్చేసావా? ఓకే, వెళ్ళండి. సో జగదీష్, సారీ, ప్రభాస్ రెడీగా ఉన్నాడు. రెడీ. ఏమ్మా మీ అబ్బాయి ఒకటి అమ్మాయి అటు తిరిగి అది ఇంకో 2 తిరిగి. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3. అమ్మాయిలు గెలిచారు. సో ఫస్ట్ రౌండ్ లో అబ్బాయిలు గెలిచారు, సెకండ్ రౌండ్ లో అమ్మాయిలు గెలిచారు, థర్డ్ రౌండ్ లో జోష్నే గెలిపించింది. మరి ఫోర్త్ రౌండ్ లో జోష్నా సిస్టర్ హేమలత గెలిపించింది. సో 3 రౌండ్స్ అమ్మాయిలు గెలిచారు. సో విన్నర్స్ అమ్మాయిలు. మరి ఓడిపోయిన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ఓడిపోయి కాదు, మేము ఓడిపోయి అమ్మాయిలు గెలిపించాం, అంతే కదా అబ్బాయిలు? అంటే ఏడిస్తే అమ్మాయిలు జనరల్ గా బాగోరు, అందుకని గెలిపించాం ఈ ఎపిసోడ్ లో, అంతే కదా? సో మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? మనం గెలవాలి. ఓ మై ఫ్రెండ్, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. సో అందరం ఫ్రెండ్స్ గానే ఉండాలి. ఓన్లీ ఫర్ షో వైజ్ గా ఈ షోలో అమ్మాయిలు గెలిచారు, అబ్బాయిలు ఓడిపోయారు. సో వన్స్ అగైన్ హార్టీ థ్యాంక్స్ టు అమ్మాయిలు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మెయిన్లీ జోష్నా చాలా బాగా ఆన్సర్స్ చేశారు. కుక్కని ఇలా చూడొద్దు, కుక్కకి ఫోన్ చేయొద్దు, కుక్కకి సెల్ఫీ తీయొద్దు, అంతే కదా నీ ఆన్సర్స్? కాదు. ఓకే, ఒకసారి నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు షో? సూపర్ గా ఎంజాయ్ చేశాను. సూపర్ కి మించి ఇంకే వర్డ్స్ లేవా? సూపర్ స్టార్ రజనీకాంతా? మరి ఈ షో ఎలా ఉంది? సూపర్ కి మించిన ఇంకా వర్డ్స్ ఏం చెప్తావు? డిక్షనరీలో వెతకాలి. డిక్షనరీలో వెతికి ఈ షోకి వర్డ్స్ చెప్తావు. అయితే నీకు ఈ షో 100కి 100% నచ్చింది మాట. బాగా ఎంజాయ్ చేసినావా? అమ్మాయిలు అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకొద్దిగా గట్టిగా. మరి అబ్బాయిలేం కాదు కదా, మేమైతే ఇంకా 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 చేసాం కదా బాయ్, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్. సెయింట్ మేరీ స్కూల్లో ఈరోజు షో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే
మరొక స్కూల్కి వచ్చి మేము ఇలాగే ఎంజాయ్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేమే మీ స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వచ్చి ఈవెంట్ చేస్తాం. అంటిల్ దెన్ మై గర్ల్స్, అబ్బాయిలు, ఓకే.